అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు ఇండస్ట్రీలోకి వచ్చిన చంద్రహాస్ సినిమాలు చేయడం కంటే తన వింత ప్రవర్తన వల్లే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచి ట్రోల్స్ కు గురవుతున్నాడు. ఆయన నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ అతి ఉత్సాహం ప్రదర్శించి విమర్శల పాలయ్యాడు. అందరూ చూస్తుండగానే స్టేజ్ పై ఒక బూతు పాటను పాడడంతో అక్కడ ఉన్న వారితో పాటు నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ఒక హీరోగా ఉండి ఇలాంటి పాటలు పాడడం ఏంటని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మంచి సినిమాలు చేయాలని అనుకుంటూ మరో పక్క ఇలాంటి బూతు పాటలు పాడి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రాస్ మీరు రాగానే మీకోసం పాట పాడుతా అంటున్నారు, అంటే అందరి కోసం. రిక్వెస్ట్ ప్లీజ్ క్లియర్ చేయండి వేని. రెడీయా చంద్రహాస్? రెడీ. సో మంచి డైలాగ్ మాడ్యులేషనే కాదు, మంచి మంచి మూమెంట్సే కాదు, మంచి పర్ఫార్మెన్సే కాదు, నేను మంచి సింగర్ని అని ప్రూవ్ చేసుకోబోతున్న చంద్రహాస్ నౌ. లేదు, నేను ఏదో ఊరికే పాడుతున్నాను. బట్ ఎస్, యా, ఇంకా ఓవర్ టు యూ చంద్రహాస్. హ్యాపీగా మనం స్టార్ట్ చేసేయచ్చు. మ్యూజిక్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చంద్రహాస్ సినిమాలు చేయడం కంటే తన వింత ప్రవర్తన వల్ల సోషల్ మీడియాలో అయితే ఎక్కువ కనిపిస్తుంటున్నారు. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చంద్రహాస్ సినిమాలు చేయడం కంటే తన వింత ప్రవర్తన, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవ్వచ్చు, ఆడియో ఫంక్షన్స్ అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఏదైతేనే తన ప్రవర్తన వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంటారు. అయితే తాజాగా మొన్న ఆదివారం జరిగినటువంటి బరాబర్ ప్రేమిస్తా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి వార్తల్లో నుంచి ట్రోల్స్ కు గురవుతున్నాడు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 6వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దస్పల హోటల్లో ఆదివారం జరిగింది. అయితే చంద్రహాస్ అతి ఉత్సాహం ప్రదర్శించి విమర్శల పాలయ్యాడు. అందరు చూస్తుండగానే స్టేజ్ పై ఒక బూతు పాటను పాడడంతో అక్కడ ఉన్న వారితో పాటు నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ఒక హీరోగా ఉండి ఇలాంటి పాటలు పాడటం ఏంటంటూ కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మంచి సినిమాలు చేయాలని అనుకుంటూ మరొక పక్క ఇలాంటి బూతు పాటలు పాడి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ కూడా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరు ఆయన పాడే స్టైల్ చూసి కూడా వెటకారంగా అజిత్ సింగ్ అని పిలుస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి వాళ్ళను ఇండస్ట్రీకి రాకుండా చూడాలంటూ కూడా మండిపడుతున్నారు. అయితే అనుష, గతంలో కూడా చంద్రహాస్ చేసిన కొన్ని పనులు, మాట్లాడిన మాటలు పెద్ద వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ఆయన తండ్రి ప్రభాకర్ సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈసారి నేరుగా స్టేజ్ పైన ఇలా ప్రవర్తించడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బూతు పాట గొడవ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా వెయిట్ చేయాలంటున్నారు. కేవలం నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారా, లేక నిజంగానే ఆయనకు అంత యాటిట్యూడ్ ఉందా అంటూ కూడా చర్చలు అయితే నడుస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తుండగా సంపత్ రుద్ర డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. మొత్తానికైతే 6వ తారీఖున బరాబర్ ప్రేమిస్తా సినిమా 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మరొక పక్క చంద్రహాస్ గురించి నిన్నటి నుంచి కూడా యాటిట్యూడ్ సార్ చంద్రహాస్ గురించి సోషల్ మీడియా వేదికగా అయితే ట్రోల్స్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇదే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా డైరెక్టర్ జయంతి పరంజీ, జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి వాళ్ళు కూడా ముఖ్య అతిథులుగా వచ్చేసారు. వాళ్ళ ముందే ఈ ఈవెంట్ లో ఈ పాట పాడటం ముఖ్యంగా అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు మనం చూస్తున్నట్టయితే ఎప్పుడు ఏదో పబ్లిసిటీ స్టంట, లేదంటే యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. రీసెంట్ గా మనం చూసాం శివాజీ చేసిన వ్యాఖ్యలు. సో అవి ఒక నెల రోజులు అయితే ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేపై మరోసారి ఇటు చంద్రహాస్ పాడిన పాట, ఇటు సెన్సార్ బోర్డు సభ్యులు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అవ్వచ్చు, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు నోరు మొదలపడం లేదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. మ్యూజిక్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.